ఎక్కడికి వెళ్తున్నాం డుడ్డు? ఎవరెవరు? ఓకే బాయ్ చెప్పు. ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోయామని అక్కడ 30-50 టికెట్లు పెట్టారు. అలా లోపలికి వచ్చేసాము. లెఫ్ట్ తీసుకోగానే చిన్న బెలూన్ షాపు, రైట్ తీసుకోగానే మొత్తం ఇంట్లోకి సంబంధించిన ప్లాస్టిక్ సామాన్లు అన్నీ కనబడుతూ ఉంటాయి. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళి మేము అక్కడ వీడియో తీసేసరికి ఎవరైనా ఉంటారేమో అనుకున్నాం. బట్ ఎక్కువ క్రౌడ్ అయితే లేరండి. ఎగ్జిబిషన్ చాలా తక్కువ క్రౌడ్, చిన్న ఎగ్జిబిషన్ కాబట్టి. సో నెక్స్ట్ మళ్ళీ సమ్మర్లో పెద్ద ఎగ్జిబిషన్ వస్తుందంట. ఇప్పటికైతే మేము ఆడుకుందాం ఏదో ఒకటి ఆట అని చెప్పేసి ముందుకెళ్తే రింగులు కనిపించాయి. ఆ రింగులు ఆట ఆడదామని చెప్పేసి 50 రూపాయలు ఇస్తే మాకు 10 రింగులు ఇచ్చాడు. ఆ 10 రింగులో నుంచి 9 రింగులు నేనే వేసానండి. పాపం ఒకటి మాత్రం మా పాప వేసింది, కానీ ఆ 9 ప్లస్ ఈ ఒకటి 10 మాత్రం అసలు వేస్ట్ అంటే వేస్ట్ అండి. అసలు మాకు ఏమీ రాలేదు. 50 రూపాయలు బొక్క అనుకున్నాను నేనైతే. ఎందుకంటే ఏదో ఒకటైనా ఎక్కించేదాన్ని కదా, అందుకని చెప్పేసి. బట్ వేస్ట్ అండి. ఇలా స్ట్రైట్గా తీసుకొని మళ్ళీ రైట్ వెళ్ళగానే ఇక్కడ బాడీ అంతా కరెంట్ వేసుకొని వీడు చూడండి బాక్సింగ్ ఎలా చేస్తున్నాడో. అసలు ఇంట్లో వాళ్ళ తమ్ముడు కొట్టి కొట్టి బయటకు వచ్చి కూడా అదే అలవాటు అయినట్టుంది పాపం. అలా కొడతానే ఉన్నాడు కానీ అసలు లాభం లేకపోయిందండి వాడికి. ఇంకా మా దేశం వదిలేసి పక్క దేశాలకు వెళ్ళి మీరేం ఫోటోలు దిగుతారని చెప్పేసి ఎగ్జిబిషన్లోకి అన్ని దేశాల బ్యానర్లు తీసుకొని వచ్చేసి మీరు ఇక్కడే ఫోటోలు దిగండి అని చెప్పేసి పెట్టేశారండి. ఇంకా మా పాప పాస్పోర్ట్ లేకుండానే హెలికాప్టర్ ఎక్కేసింది. ఎక్కడమే కాకుండా మాకు అసలు సూపర్ డూపర్గా హాయిలు బాయిలు కిస్సులు అన్నీ అసలు చూడండి. అక్కడ మీకు తెలుస్తుంది మా పాపను చూస్తే హెలికాప్టర్లో. అదిగోండి కిటికీలో నుంచి చక్కగా బాయ్ చెప్తుందండి. ఇంకా మిక్కీ మౌస్ ఎక్కిద్దాం అనుకున్నాను, పాసిబుల్ కాలేదు మాకు. కొలంబస్ పైన అదిగోండి ఆకాశంలో అలా ఎగురుతున్నారు. ఆకాశం అంటూ అది. నెక్స్ట్ ఇంకా మా పాపను అలా వాటర్ ఫ్లోలో ఎక్కించాం బోట్లో చిన్నగా. ఇంకా లాస్ట్కి వచ్చి ఇంటికి వచ్చేసాం.